Pebbles Telugu. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబుల్స్. మేమితో చెన్నై సుధా మన నేటికి చేయబోయేది పెసరపప్పు అంటిప్పు వేసి వేంపుడు చేయబోతాము. ఇది వచ్చి ఒంటికి చాలా మంచిది. పప్పులో చూసినంటే ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది. అది మట్టు లేకుండా పెసరపప్పు మన రోజు ఎత్తే వల్ల పిల్లలు కూడా బాగా పెరుగుతున్నారు. దీంతో వచ్చి మనం అంటిప్పు వేయబోతాము. అంటిప్పు చూసినంట ఆడవాళ్ళకు ఆ గర్భసంచికి చాలా మంచిది కూడా. రెండు మనం ఇది ఎట్ట చేసి చూద్దాం. ముందు మనం ఒక పాత్రలో నీళ్ళు పెట్టుకుంటాం. దాంట్లో ఒక సగం చెంచా నేను ఉప్పు వేసుకుంటాను. అంటిపూని సన్నగా తరిగి పెట్టి ఉంటాను. ఆ నీళ్ళు వేసుకుంటాం. మనం ఉప్పు నీళ్ళు వేస్తా అది వచ్చి నల్లంగా అవ్వకుండా అందుకోసమే మనం ఉప్పు నీళ్ళు వేస్తున్నాము. కొద్దిగా పసుపు కూడా వేసి బాగా కలిపి ఉడకపెట్టి ఎత్తి పెట్టుకుంటాం. మనం ఇది చూసినంట ఒక 3 నిమిషాలు మనం సన్న మంటలు పెట్టి ఉడకపెట్టి ఎత్తి పెట్టుకుంటాం. ఇది వచ్చి మన ఉప్పు నీళ్ళు వేసిన వల్ల నల్లంగా అవ్వదు. మనం అట్నే బయట పెట్టేసింట బాగా నల్లంగా అయిపోయినది. అందుకే మనం ఉప్పు నీళ్ళు వేస్తున్నాము. అంతలోపల మనం తాలింపు చేసుకుంటాం. తాలింపుకి చూస్తారంట చిన్న ఉల్లిపాయ ఒక 15 ఎత్తుండాను. వెల్లుల్లి వచ్చి మనకు ఆప్షనల్ దా, ఒక 2 రెబ్బలు ముట్ట ఎత్తుండాను. కరివేపాకు 2 పచ్చిమిరపకాయ, మీరు కావాలంటే ఎండు మిరపకాయ కూడా వేసుకోవచ్చు. ఒక 25 గ్రామ్ పెసరపప్పు ఎత్తి నేను నానపెట్టి ఎత్తిపెట్టి ఉన్నాను. ముందు ఒక కడాయిలో 2 చెంచా నూనె పోసుకుంటా. తాలింపుకి చూస్తుంట 1/2 చెంచా ఆవాలు, మినపప్పు, శనగపప్పు. ఇది వచ్చి మనం మధ్యలో కలిపి వాళ్ళ అంటిప్పు. ఇంగు పొడి వేసుకోండి. పప్పు వచ్చి మనకు ఎక్కువ ఉండే వల్ల మనం ఇంగు పొడి కొద్దిగా వేసుకుంటాం. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, వెల్లుల్లి అన్నీ వేస్తున్నాను. బాగా వేయించుకోండి. ఇది బాగా వేగిన తర్వాత మనం పెసరపప్పు వేసుకుంటాం. నానబెట్టిన పెసరపప్పు. ఇప్పుడు పెసరపప్పు చూసినట్ట బాగా ఉడకపెట్టి మనం కలుసుకూరలాగా చేయవచ్చును. మన కలుసుకూర చేసేటప్పుడు కొబ్బరి, పచ్చిమిరపకాయ నూరి పూసుకున్నాలా. ఇప్పుడు వచ్చి మనం వేంపుడుదా చేయపోతాము. అంటిప్పు పెసరపప్పు వేసి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది వచ్చి నిండా చేపలు ఉడకపెట్టొద్దు. కొద్దిగా ఒక 1/4 టంబ్లర్ నీళ్ళు పోసేసి ఒక్క నిమిషం మనం ఉడకపెట్టి ఎత్తి పెట్టుకుంటాం. ఇప్పుడు నేను మూత పెట్టేస్తాను. ఇప్పుడు మనం అంటిప్పు వచ్చి వడకట్టుకుంటాం. ఇదా వచ్చి వడిగట్టి చూసారా, ఇది వచ్చి ఇట్లా స్క్వేర్గా ఉంటుంది. ఇది వచ్చి మనం వడకట్టేటప్పుడు అట్నే మనకింత దింపుకొచ్చును. చూడండి, ఈ విధంగా మనం చేసుకోవచ్చును. దీంట్లో వచ్చి ఇప్పుడు మనం అంటిప్పు ఉడిగిపోయింది, వడకట్టుకుంటాం. ఇది వచ్చి మనం ఉడక పోయవచ్చు, ఎలాంటే ఇది సిలికాన్ ఏం అవ్వదు. చూడండి, అంటిప్పు బాగా వడకట్టయింది. ఇప్పుడు పప్పు 1 నిమిషం అయిపోయింది. మనం దీంట్లోనే అంటిప్పు కూడా వేసుకుంటాం. చూసారా, నిండా ఉడకూడదు పప్పు. మనం అట్లా నోట్లో తినేటప్పుడు కొంచెం కచ్చాపచ్చాగా ఉంటా చాలు. ఇప్పుడు నేను దీంట్లో అంటిప్పు వేసుకుంటాను. దీంట్లోనే వచ్చి ఒక 3 చెంచా మనం తురిమిన కొబ్బరి కూడా వేసుకుంటాం. ఉప్పు వేసుకుంటాం కొద్దిగా, ఎందుకంటే మనకు అంటిప్పులో వేసిన ఉప్పు చాలలేదు. అందుకోసం మీరు చూసేసి కొద్దిగా ఉప్పు వేసుకోండి. బాగా కలిపుడ్చుకోండి, మొత్తం కలిసేట బాగా కలిపుడ్చుకోండి. ఇది వచ్చి మనం ఒక 3 నిమిషాలు సన్న మంటలు పెట్టి మనం మూత పెట్టేస్తాం. మీరు హై ఫ్లేమ్లో పెట్టింటే 1 నిమిషం పెడితే చాలు. దీనికి నీళ్ళు కావాల్సిన అవసరం లేదు, ఎలాంటే దాంట్లోనే నీళ్ళు ఉంటుంది. చూసారా, ఇప్పుడు 3 నిమిషాలు అయిపోయింది, బాగా ఉడిగిపోయింది అంటిప్పు. రుచి అయిన అంటిప్పు పెసరపప్పు వేపుడు రెడీ. పెసరపప్పు అంటిప్పు వేసిన వేంపుడు ఎట్ట చేసి చూస్తుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. మీ కమెంట్స్ చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. Pebbles Telugu.